వల్ల వ్యాపించిన మంటలతో ఇల్లు దగ్ధమైంది. ఈ సంఘటన తిరుపతిలోని సత్యవేడు మండలంలో చోటు చేసుకుంది. ప్రమాదం వల్ల బట్టలు, సామాగ్రి, 70,000 రూపాయల నగదు కాలిబూడిదై కట్టుబట్టలతో మిగిలిపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనకాల ఇల్లు వేయాలనేసి ఈయన కడితో నాకేం చల్లలేదు. పిల్లలు బడికి పంపించలేక నేను నా భార్య కంపెనీలో పోలేక ఇక్కడ బతికి జీవనం సాగిస్తూ ఉన్నాము. ఇది ఎలక్ట్రికల్ ఫైరా, ఫ్రిడ్జ్ ఫైరా లేకపోతే గ్యాస్ ఫైర్ అని తెలియదు నాకు. నేను కంపెనీకి పోవడం వల్ల మా అమ్మ ఒకటే ఇంటి దగ్గర ఉండింది. అది ఫైర్ వేసి మొత్తం నా బట్టలు కానీ ఇవి మొత్తం పగిలిపోయినాయి. నాకు ఇప్పుడు వండుకొని తినాలనుకున్నా కూడా బియ్యం లేవు. ఏ గవర్నమెంట్ ఆఫీసర్కి కంప్లీట్ ఇచ్చినా కూడా ఎవరు వచ్చి మమ్మల్ని ఆదుకోవట్లేదు. విఆర్ఓ కంప్లీట్ ఇచ్చినాను, ప్లస్ సెక్రటరీ గ్రామ సచివాలయంలో కంప్లీట్ ఇచ్చినాను. ఎవరు వచ్చి నన్ను అయితే చూడలేదు. ఏం పట్టించుకోకుండా వాళ్ళ పాటికి మీరు ఎవరికాడ కంప్లీట్ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి అని చెప్తా ఉన్నారు. ఈ ఏం లేదు, ఏదన్నా మీ ద్వారా ఈ టీవీ వాళ్ళ ద్వారా మాకు ఏదైనా ఆర్థిక సాయం కోరుతూ 70,000 రూపాయలు నగదు వేరే పడింది. ఈ ఆర్థిక సాయం మిమ్మల్ని కోరుతూ ఇది చేసుకుంటా ఉన్నా.